దేశవ్యాప్తంగా మెజారిటీ జనాభా కలిగిన వెనుకబడిన తరగతుల హక్కుల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి షణ్ముగం స్పష్టం చేశారు. నాయుడుపేట పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో సింహాలు, పులులు, నక్కలు, చివరకు కుక్కల జనాభాను కూడా లెక్కేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి దేశ వెన్నెముకగా ఉన్న బీసీల జనాభాను లెక్కించడానికి వచ్చిన అభ్యంతరం ఏంటని ఆయన నిలదీశారు. బీసీల ఖచ్చితమైన గణాంకాలు బయటకు వస్తే వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే కేంద్రం ఈ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని మండిపడ్డారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఎంపీ శ్రీ ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బీసీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైన బీసీల దళపతి అయినట్టు ఆర్ కృష్ణయ్య గత 50 సంవత్సరాలుగా కూడా రాజీ లేని పోరాటాలు చేసిన సందర్భం అందరికీ తెలుసు. ఆయన చేసిన పోరాటాల ఫలితంగానే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బీసీల సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాల పరంగా అనేక రకాలైనటువంటి జీవోలు కూడా ప్రభుత్వాలు విడుదల చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, కాలేజీ హాస్టల్స్ కానీ, బీసీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ, బీసీ యువతకు ఎంప్లాయ్మెంట్ విషయం కానీ అనేక రకాల రాజీ లేని పోరాటాలు చేశారు. అయితే ముఖ్యంగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కొన్ని కార్యక్రమాలపైన మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉద్యమించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బీసీల యొక్క జనాభా లెక్కల సేకరణ జరపాలని ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో కేంద్ర క్యాబినెట్లో దేశవ్యాప్తంగా కూడా జనాభా లెక్కల సేకరణ చేయాలని నిర్ణయించినప్పుడు బీసీలుగా మేమందరం కూడా సంతోషపడ్డాం. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు తీసినటువంటి జనాభా లెక్కల తర్వాత తప్ప బీసీ వర్గాల యొక్క జనాభా లెక్కలు తీయలేదు. ఎన్నో సంవత్సరాల డిమాండ్ పైన క్యాబినెట్ నిర్ణయం మేరకు మేమందరూ సంతోషపడితే, అయితే కేంద్ర ప్రభుత్వం ఒక కుటిలమైనటువంటి రాజకీయ దురుద్దేశంతో ఈ దఫా కూడా జనాభా లెక్కల సేకరణలో ఎస్సీ ఎస్టీలది మాత్రం ఉంది తప్ప బీసీ వర్గాల యొక్క జనాభా లెక్కలు తీయకపోవడం అనేది బీసీ సంక్షేమ సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 62% ఉన్నటువంటి బీసీ వర్గాలు, ఈ బీసీ వర్గాల యొక్క జనాభా లెక్కల సేకరణ చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏదో మాకు అర్థం కావడం లేదు. ఈ దేశంలో పులులకు లెక్కలున్నాయి, సింహాలకు లెక్కలున్నాయి, నక్కలకు లెక్కలున్నాయి, చివరి కుక్కలకు కూడా లెక్కలున్నాయి. అయితే బీసీ వర్గాల యొక్క జనాభా లెక్కలు తీస్తే ఈ దేశవ్యాప్తంగా మెజారిటీ వర్గాలని బీసీ వర్గాలు రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీ వర్గాలు రాజకీయంగా బలపడితే ఈ ఉన్నత వర్గాలకు నష్టం జరుగుతున్నట్టు ఒక రాజకీయ దురుద్దేశంతో బీసీ వర్గాల యొక్క జనాభా లెక్కలు తీయకపోవడం అనేది దురదృష్ట. సోదరులకి రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది, రాజకీయ భద్రత ఉంది, రాజ్యాంగ భద్రత ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి, అదేవిధంగా రాజ్యాంగపరంగా రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. మరి 62% బీసీ వర్గాలకు రాజ్యాంగ రక్షణ లేదు, రాజకీయ భద్రత లేదు. ఈ విషయాలపైన మేము కేంద్రంతో కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో ప్రధానమంత్రులు మారుతున్నప్పటికీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అనేక సార్లు ధర్నాలు చేశాం. కేంద్ర మంత్రులకి, ప్రధానమంత్రులకి, రాష్ట్రపతులకు కూడా వినతిపత్రాలు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఇచ్చాం. అయితే కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారతదేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి, నరేంద్ర మోడీ ఒక బీసీ వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రిగా ఉండి ఈరోజు బీసీ జనాభా లెక్కలు తీయకపోవడం అనేది దీన్ని మేము తీవ్రంగా కూడా పరిగణిస్తున్నాం. ఈ జనాభా లెక్కలు తీయాలి, అదేవిధంగా చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకు కేంద్రంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. మరి 62% బీసీ వర్గాలకు ఎందుకు మంత్రిత్వ శాఖ లేదో మాకు అర్థం కావడం లేదు. ఇలాంటి దీర్ఘకాలికమైన సమస్యలు కేంద్రం పైన పోరాటం చేసిన కార్యక్రమాన్ని ఈరోజు
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సందర్భంలో పెద్ద బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషించి బీసీ వర్గాలకు న్యాయం చేయాలనుకుంటే నరేంద్ర మోడీ గారితో కేంద్ర మంత్రివర్గంతో కేంద్రంతో మీరు వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పెద్దన్న పాత్ర పోషించాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నటువంటి దానికన్నా విరుద్ధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల పరిధిలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు బీసీ వర్గాలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. బట్ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలకు విరుద్ధంగా చేస్తున్న వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది అనేది బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము వారికి మా అభిప్రాయంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాల పరిధిలో బీసీ వర్గాలవని మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బీసీ వర్గాల పైన జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలపైన మీ ప్రజాప్రతినిధులకు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం. అందులో భాగంగానే ఈ హక్కుల సాధన కోసం జూన్ నెల 21వ తేదీ తిరుపతిలో బీసీల సదస్సును ఏర్పాటు చేస్తున్నాం.